హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్ యూజ్ చేయకుండా హెచ్టీఎంఎల్ అండ్ సిఎస్ఎస్తో మాత్రమే రెస్పాన్సివ్ నావిగేషన్ మెన్యూని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది జావాస్క్రిప్ట్ లేకుండా అని ఎందుకనంటే మనం రెస్పాన్సివ్ చేయాలి అని అంటే మన వెబ్సైట్లో ఏదైనా ఏ ఎలిమెంట్ యొక్క లుక్ అయినా ఏ డివైస్ విడ్త్కైనా అడ్జస్ట్ అయ్యేలా చేయాలి. అంటే ఇక్కడ మనం నావ్బార్లు తీసుకున్నప్పుడు ఇనీషియల్గా డివైస్ విడ్త్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని ఒక లైన్లో సరిపోయినాయి. అదే మొబైల్ డివైస్ కానీ, ట్యాబ్‌లో కానీ ఇదంతా సింగిల్ లైన్‌లో మనం చూపించలేము. ఎందుకంటే అది విడ్త్ అనేది సరిపోదు కాబట్టి. సో, అలాంటి డివైజెస్‌లో మనం ఏం చేయాలి? మనం ఒక ఐకాన్ పెట్టి, ఆ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే రిమైనింగ్ మెన్యూ అంతా ఇలా షో అయ్యేలా చూపించాలి. రిమైనింగ్ నావ్ బార్ అంతా. సో, మనం ఇలా చేస్తున్నామంటే ఇక్కడ మనం ఒక ఐకాన్ పెడుతున్నాము. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుందనంటే జనరల్‌గా ఏమనుకుంటామంటే క్లిక్ ఈవెంట్‌ని యూజ్ చేయాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ నేను క్లిక్ ఈవెంట్‌ని యూజ్ చేయకుండా ఓన్లీ సీఎస్ఎస్ ద్వారానే దీని మీద క్లిక్ అయినప్పుడు అది వచ్చేలా చేస్తున్నా. అది క్లిక్ ఈవెంట్‌లా అనిపిస్తుంది గానీ అది క్లిక్ ఈవెంట్ కాదు. సో, నేనిక్కడ చెక్ బాక్స్‌ని ఒకటి పెట్టాను. ఆ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ అయినప్పుడు దాన్ని డిస్‌ప్లే చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తే ఆ చెక్ బాక్స్ అన్‌సెలెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ మెన్యూ అనేది క్లోజ్ అయిపోతుంది. సో, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో, ఇక్కడ నేను ఆ మెన్యూ కోసం ఫాంట్ అవసరం ఐకాన్స్‌ని యూజ్ చేస్తున్నాను. సో, మనం గూగుల్‌లోకెళ్ళి ఫాంట్ అవసరం సీడీఎన్ అని టైప్ చేసినట్టయితే సీడీఎన్ జేఎస్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోవాలి ఫస్టు. కాపీ చేశాను. అండ్ మనం మెన్యూ అనేది మన రిక్వైర్మెంట్ ప్రకారం ఎన్ని లింక్స్ అయితే కావాలో అన్ని పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ 4 లింక్స్ పెడుతున్నాను. హోమ్, అబౌట్, కాంటాక్ట్ అస్, సైన్ అప్ అని. సో, ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక డివిజన్ తీసుకొని దానికి నావ్ అనే ఒక క్లాస్ ఇస్తున్నాను. దాని లోపల మనకి లోగో ఒకటి కావాలి. అండ్ మనం లోగో అనేది క్లిక్ చేసినప్పుడు ఒకటి ఇమేజ్ డౌన్‌లోడ్ అవ్వడం కానీ అలాంటివి జరగాలి. అందుకు యాంకర్ ట్యాగ్ అనేది పెట్టుకుంటాము. ఒకవేళ అవసరం లేదనుకుంటే నార్మల్ ఇక్కడ డివ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేను హెచ్‌రెఫ్‌లో హ్యాష్‌లో ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇది ఏమి డైరెక్ట్ చేయట్లేదు. రీడైరెక్ట్ గాని. సో, దీనికి క్లాస్ లోగో అని ఇస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ కూడా లోగో అనే రాస్తున్నా. నెక్స్ట్ మనకి మెన్యూ ఐకాన్ రావడం కోసం నేను ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్ తీసుకొని, ఈ చెక్ బాక్స్‌కి లేబుల్ కింద ఆ మెన్యూ ఐకాన్‌ని పెడుతున్నాను. ఇక్కడ ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్‌లో ఉండే బాక్స్ ఏదైతే వస్తుందో అది హైడ్ చేసేసి, ఆ మెన్యూ ఐకాన్‌ని మాత్రమే మనం చూపించొచ్చు. సో, ఇక్కడ నేను అలా చూపించాలి అనంటే ఐడీ ఈజ్ ఈక్వల్ టు టర్గిల్ అని దీనికొకటి ఇస్తున్నా. అండ్ లేబుల్ ట్యాగ్ తీసుకొని, ఆ లేబుల్ ట్యాగ్‌లో ఫర్ అనే అట్రిబ్యూట్‌లో ఈ టర్గిల్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ లేబుల్‌ని సెలెక్ట్ చేస్తే, క్లిక్ చేస్తే ఈ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేస్తున్నట్టనమాట. ఈ లేబుల్ లోపల నేను ఫాంట్ అవసరం ఐకాన్‌ని యూజ్ చేస్తున్నా. సో, ఫాంట్ అవసరం ఐకాన్స్‌లో మెన్యూ అనేది మనం సెట్ చేసినట్టయితే సో, ఇక్కడ మెన్యూ అని సెట్ చేసినట్టయితే ఇక్కడ బార్స్ అని వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన కోడ్ అనేది ఇప్పుడు కాపీ చేసుకొని ఈ లేబుల్ లోపల ఆ ఐకాన్‌ని పెడుతున్నాను. దీని మీద క్లిక్ చేస్తే ఐ అనే ట్యాగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కాపీ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఓన్లీ నేను లోగోని పెడుతున్నా. రైట్ సైడ్ రిమైనింగ్ అన్ని లింక్స్ పెడుతున్నాను. సో, రైట్ సైడ్ నేను లిస్ట్ అనే ఒక క్లాస్‌ని తీసుకుంటున్నా. అన్‌ఆర్డర్డ్ లిస్ట్ తీసుకొని దానికి ఒక క్లాస్ ఇస్తున్నా లిస్ట్ అని. సో, ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. జస్ట్ క్లాస్ ద్వారా ఐడెంటిఫై చేయడం కోసం లిస్ట్ అని ఇస్తున్నా. అండ్ ఈ లిస్ట్ లోపల ఎల్ఐ ట్యాగ్స్ తీసుకొని అండ్ యాంకర్ ట్యాగ్స్ ఒక 4 5 తీసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఈ యాంకర్ ట్యాగ్‌లో మనం హోము, అబౌటు, కాంటాక్టు ఇలా మనం ఎన్ని లింక్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో అన్ని పెట్టుకోవాలి. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, సైన్ అప్ ఇలా 4 ఇస్తున్నాం. సో, ఇప్పుడు మనం దీని యొక్క అవుట్‌పుట్‌ని చూద్దాము.
సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి CSSని అప్లై చేయాలి. ఇక్కడ స్టైల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దానిలో స్టార్ అనే సెలెక్టర్‌ని యూజ్ చేసి అన్ని ఎలిమెంట్స్‌కి మార్జిన్ 0, ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ ఇస్తున్నా. నెక్స్ట్ బాడీ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ కానీ, ప్యాడింగ్ కానీ కావాలంటే ఇచ్చుకోవచ్చు. తీసేస్తున్నాను ప్రెజెంట్ అయితే వద్దు ప్యాడింగు. నెక్స్ట్ ఆ nav అనే ట్యాగ్ ఏదైతే ఉందో, nav అనే క్లాస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి డాట్ nav దీనికి నేను డిస్‌ప్లే, ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, స్పేస్ బిట్వీన్ అండ్ దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ షేడ్ ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ 1F2 3-7 ఇది బ్లాక్ కలర్‌ది. అండ్ దీనికి సమ్ ప్యాడింగ్ అనేది ఇస్తున్నా. 15 టాప్, బాటమ్ 15, లెఫ్ట్, రైట్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇంత హైట్ ఎందుకు వచ్చిందనంటే మెన్యూలో మనకి 4 ఉన్నాయి కదా! ఆ 4 యొక్క హైట్ మనకి మొత్తం ఫ్లెక్స్‌లో అన్నిటికి అంతే హైట్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎలానో దీన్ని డిస్‌ప్లే మళ్ళీ ఇన్నర్ సైడ్ ఈ లిస్ట్ అంతా ఫ్లెక్స్ ఇస్తామో అప్పుడు మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అప్పుడు హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో అంటే మనకి ఈ లిస్ట్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ నేను డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇస్తున్నా. తర్వాత దీనికి ఒక ఎలిమెంట్‌కి ఇంకొక ఎలిమెంట్‌కి గ్యాప్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ నేను మొత్తం అన్నిటికి కలర్ అనేది వైట్ ఇస్తున్నా. టెక్స్ట్ కలర్. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చినాయి. అండ్ ఇప్పుడు మనం ఇంకేం చేయాలి అనంటే ఈ అన్ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాం కదా! దాంట్లో ఎల్ఐ ట్యాగ్స్ ఉన్నాయి కదా! ఆ ఎల్ఐస్‌కి మనకి బై డిఫాల్ట్‌గా బుల్లెట్స్ వస్తాయి. అండ్ యాంకర్ ట్యాగ్స్‌కి అండర్‌లైన్ అనేది వస్తుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఎల్ఐ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి లిస్ట్ స్టైల్ నన్ అని అండ్ యాంకర్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ డెకరేషన్ నన్ అని ఇస్తే మనకి అండర్‌లైన్స్ బటన్స్ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ డెకరేషన్ నన్ అవి పోతాయి ఇప్పుడు. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ స్టార్ అనేది సెలెక్ట్ చేసాంగా అక్కడైనా ఇచ్చుకోవచ్చు. లేకపోతే మనకి అన్ఆర్డర్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో యాంకర్ ట్యాగ్స్ అన్ఆర్డర్ లిస్ట్‌లో కానీ, యాంకర్ ట్యాగ్‌లో కానీ ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇనీషియల్‌గా మనకి ఈ చెక్ బాక్స్‌ని, ఈ మెన్యూ ఐకాన్‌ని డిస్‌ప్లే నన్ చేసేసుకోవాలి. అండ్ చెక్ బాక్స్‌ని ఎప్పుడూ డిస్‌ప్లే నన్నే చేయాలి. ఈ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని విడ్త్ అనేది 580 పిక్సెల్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రము షో చేయాలి. తర్వాత నన్ చేయాలి. డిస్‌ప్లే నన్ చేయాలి. సో దానికోసం మనం మీడియా క్వెరీస్ అనేవి యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం మీడియా క్వెరీస్ యూజ్ చేయాలి అనంటే @media అనేది ప్రాపర్టీ యూజ్ చేసి ఫంక్షన్ అనుకోవచ్చు దీన్ని. దానిలో మ్యాక్స్ విడ్త్ 580 అని ఇస్తున్నా. 580 పిక్సెల్స్. సో 580 పిక్సెల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఈ nav అనేది ఏదైతే ఉందో ఇనీషియల్‌గా దాని విడ్త్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకే వస్తుంది. కానీ మనకి రెస్పాన్సివ్ అయినప్పుడు
దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ మెన్యూ అనేది మన వెబ్ పేజ్ యొక్క ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై చేయాలి. సో, అందుకోసం మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ మెన్ ఈ లిస్ట్ అనార్డర్డ్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి లిస్ట్ అనే క్లాస్ ఇచ్చాం కదా! దాని యొక్క విడ్త్ అనేది 100% ఇవ్వాలి. తర్వాత దానికి ఇంతకుముందు మనం ఫ్లెక్స్ డైరెక్షన్ రో వైస్ ఇచ్చాము. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకి వెర్టికల్‌గా ఒక్కొక్కటి రావాలి. అందు గురించి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అండ్ అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని ఇస్తున్నా. మనకి మొత్తం అన్ని ఐకాన్స్ సెంటర్‌లో రావడం కోసం అంటే అన్ని మెన్యూ లింక్స్ ఇలా మనకి సెంటర్‌లో రావడం కోసం. సో, ఇప్పుడు లిస్ట్‌కి విడ్త్ 100% ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్‌ను చేంజ్ చేసాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇనీషియల్‌గా ఆ టర్గుల్ అనే ఐడీ దేనికైతే ఉందో చెక్ బాక్స్ దాన్ని ఆ లేబుల్‌ని మనం డిస్‌ప్లే నన్ చేసేయాలి. సో, అక్కడ నేను ఇన్‌పుట్ టైప్ చెక్ బాక్స్ తీసుకొని దానికి ఐడీ టర్గుల్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ మనం లేబుల్ ట్యాగ్‌ని తీసుకున్నాం కదా! ఆ రెండిటిని మనం ఇనీషియల్‌గా హైడ్ చేసేయాలి. సో, హ్యాష్ టర్గుల్ అండ్ దాన్ని తర్వాత లేబుల్. మన వెబ్ పేజ్‌లో మల్టిపుల్ లేబుల్స్ ఉంటే స్పెసిఫిక్‌గా దాన్నే సెలెక్ట్ చేయాలి. నేను ఇక్కడ ఒకే లేబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసేస్తాను. లేకపోతే మనం పర్టిక్యులర్‌గా ఆ లేబుల్ ఏ క్లాస్‌లో ఉంది, లేకపోతే ఏ ట్యాగ్‌లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా రిమైనింగ్ స్టైల్స్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. డిస్‌ప్లే నన్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇనీషియల్‌గా ఆ 2 అనేవి కనిపించవు. జస్ట్ ఈ ఐకాన్, ఈ లోగో అండ్ ఈ రైట్ సైడ్ మెన్యూ అనేది కనిపించింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఇన్‌పుట్ టైపు చెక్ బాక్స్ ఏదైతే ఉందో, దానికి మనకి సీఎస్ఎస్‌లో ఒక సూడో క్లాస్ అనేది ఉంటుంది. చెక్డ్ అనే ఒక సూడో క్లాస్. అదెప్పుడు అప్లై అవుతుందంటే, ఆ ఎలిమెంట్‌కి ఆ చెక్ బాక్స్‌ని యూజరు టిక్ చేసినప్పుడు. మళ్ళీ అన్‌టిక్ చేసినప్పుడు ఆ క్లాస్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, మనం ఏం చేయాలనంటే, ఈ టర్గుల్ అనే చెక్ బాక్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఐడీ, దాని ద్వారా ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తున్నాం. దానికి చెక్డ్ అనే క్లాస్ అప్లై అయ్యింది అనంటే మనకి లిస్ట్ చూపించాలి అని. సో, లిస్ట్ చూపించాలి అనంటే మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది. అండ్ మనకి ఈ లిస్ట్ అనేది ఎక్కడుంది. సో, దాన్ని చెక్ చేసినప్పుడు ఈ లిస్ట్ అనేది చూపించాలి. సో, అలాంటి కేస్‌లో మనం ఏం చేయాలంటే సిబ్లింగ్ సెలెక్టార్‌ని యూజ్ చేయాలి. సో, సిబ్లింగ్ సెలెక్టార్ అనేది సో, ఇక్కడ నేను టిల్డే సింబల్ యూజ్ చేస్తున్నా. మనకి సిబ్లింగ్ సెలెక్టార్స్ జనరల్ సిబ్లింగ్ ఉంటుంది. అండ్ అడ్జసెంట్ సిబ్లింగ్ అని ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకి ఈ చెక్ బాక్స్ వెంటనే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని మనం అడ్జసెంట్ సిబ్లింగ్ దాని వెంటనే ఉన్న దానికి మాత్రమే అది అప్లై అవుతుంది. కానీ ఇక్కడ నేను టిల్డే అప్లై చేశాను. అది వెంటనే ఉండవసరంలే. దీని తర్వాత దీని యొక్క పేరెంట్‌లో దీని తర్వాత ఏ ఎలిమెంట్ అయినా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని దానికి స్టైల్ అనేది అప్లై చేయొచ్చనమాట. సో, ఇప్పుడు దీన్ని చెక్ చేసినప్పుడు అక్కడ లిస్ట్ అనే క్లాస్ ఏదైతే ఉందో సో, దాన్ని చెక్ చేసినప్పుడు దాని యొక్క జనరల్ సిబ్లింగ్‌లో మెన్ ఈ లిస్ట్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్‌ప్లే సో, ఇప్పుడు నేనిక్కడ దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు వరకు చేసింది మినిమైజ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకేమవుతుందంటే, మిన్ విడ్త్ అనేది 580 పిక్సెల్స్ ఉన్నప్పుడు కూడా మనకి మెన్యూ అనేది ఇలా కనిపిచ్చేస్తుంది. కానీ మనకి అలా కనిపించకూడదు అనంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మిన్ విడ్త్ కాదు మాక్స్ విడ్త్ 580 పిక్సెల్స్. మన డివైస్ యొక్క విడ్త్ 580 పిక్సెల్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు, అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఈ లిస్ట్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క డిస్‌ప్లే నన్ చేయాలి. అండ్ ఎప్పుడైతే యూజర్ ఆ చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేస్తారో, అప్పుడు మాత్రమే దాని యొక్క డిస్‌ప్లే ఫ్లెక్స్ చేయాలి. మనం ఫ్లెక్స్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్లెక్స్. బ్లాక్ అని యూజ్ చేస్తే మళ్ళీ దాని యొక్క స్టైల్ అనేది డిఫరెంట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు మనకి అది హైడ్ అయిపోయింది. మనకి ఈ మెన్యూ ఐకాన్ కనిపించాలి. ఆ మెన్యూ ఐకాన్ మనం ఏం చేసాము ఇంతకుముందు హైడ్ చేసేసాం. కానీ మనం మాక్స్ విడ్త్ అనేది 580 పిక్సెల్స్ అయినప్పుడు ఆ మెన్యూ ఐకాన్‌ని చూపించాలి. ఆ మెన్యూ ఐకాన్ ఏంటి?
లేబుల్ బేస్ చేసుకునే మనం ఆ మెన్యూ ఐకాన్ని చూపిస్తున్నాం కాబట్టి లేబుల్ అనే ట్యాగ్ని సెలెక్ట్ చేసి ఇంతకుముందు లేబుల్ డిస్ప్లే నన్ చేసేసాం. ఇప్పుడు డిస్ప్లే బ్లాక్ చేస్తాం. అప్పుడు మనకి ఆ మెన్యూ ఐకాన్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది. నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇది మనకి దీని మీద క్లిక్ చేయంగానే మనకి ఈ నవబార్ ఏదైతే ఉందో లిస్టు అది మనకి టాప్ నుంచి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే మ్యాక్స్ విడ్త్ అనేది 580 పిక్సెల్స్ అయినప్పుడు దీనికి ప్యాడింగ్ అనేది ఇచ్చుకోవాలి. ప్యాడింగ్ అనేది ఇప్పుడు నేను 20 పిక్సెల్స్ ఇస్తున్నా. ఈ లిస్ట్‌కి సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా 20 పిక్సెల్స్. అప్పుడు మనకి ఇది టాప్ నుంచి రాకుండా కొంచెం గ్యాప్ వచ్చి అండ్ లెఫ్ట్ రైట్ కూడా కొంచెం డిఫ్ ఉంటుంది. ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ మెన్యూ ఐకాన్ తర్వాత ఇక్కడికి మూవ్ అయిపోతుంది. ఎందుకు ఇలా అవుతుందనంటే మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసినప్పుడు ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ మనం అప్లై చేయకపోతే అప్పుడు మనకేమవుతుందంటే ఆ ఫ్లెక్స్‌లోని అన్ని ఐటెమ్స్ విడ్త్ అనేది ఇక్కడ నేను ఈ 4 మెన్యూ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క విడ్త్ 100% చేశాను. కానీ మనం తీసుకున్న ఫ్లెక్స్‌లో ఈ లోగో ఒకటుంది. ఈ మెన్యూ ఐకాన్ ఒకటుంది. ఈ లిస్ట్ అనేది ఒకటుంది. ఈ 3 ఆ విడ్త్‌లో అడ్జస్ట్ అయిపోతాయి. కానీ మనకు అలా కాకుండా ఉండాలి అనంటే నేను అన్ఆర్డర్ లిస్ట్‌కి ఏదైతే 100% ఇచ్చానో ఇది ఇక్కడ అప్లై అవ్వట్లే. అలా అవ్వాలి అనంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్లెక్స్ వ్రాప్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చి వ్రాప్ అని ఇచ్చినట్టయితే మనకి ఆ మెన్యూ లిస్ట్ ఏదైతే ఉందో అది మనకి నెక్స్ట్ ఇలా మూవ్ అవుతుందనమాట. లేకపోతే దాని యొక్క విడ్త్ అనేది కంప్రెస్ అయిపోయి వస్తుంది. సో, ఇప్పుడు మనకి దీని మీద క్లిక్ చేసినప్పుడు అది ఫుల్ విడ్త్ ఆక్యుపై చేస్తుంది. దానికన్నా కొంచెం కిందుంది. నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళినట్టనమాట. ఫ్లెక్స్ వ్రాప్ అనేది వ్రాప్ అప్లై చేస్తే మనకున్న ఫ్లెక్స్ రోలో ఆ కంటెంట్ ఫిట్ అవ్వకపోతే నెక్స్ట్‌కి మూవ్ అవుతుందనమాట. సో, ఇలా. సో, ఇప్పుడు మనం ఫాంట్ ఫ్యామిలీ కూడా గూగుల్ ఫాంట్స్‌లో నేనిక్కడ పాపిన్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. సో, మనం గూగుల్ ఫాంట్స్‌లోకెళ్ళి పాపిన్స్ అని టైప్ చేసినట్టయితే ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి దాంట్లో పాపిన్స్‌లోనే డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. నేనిక్కడ ఈ రెమ్ రెగ్యులర్ 400 ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేశాను. సో, దాన్ని సెలెక్ట్ చేసాక దాన్ని యూజ్ చేసుకోవాలి అనంటే మనం లింక్ ట్యాగ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే సీఎస్ఎస్‌లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడ లింక్ ట్యాగ్‌ని ఇక్కడ కాపీ చేశాను కదా! అది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీని బాడీ ట్యాగ్‌లో యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ, పాపిన్స్, సాన్స్ సెరిఫ్ ఏదైతే ఉందో అది కాపీ చేస్తున్నా. ఇక్కడ బాడీ ట్యాగ్‌ని ఇప్పుడు సెలెక్ట్ చేసి ఫాంట్ ఫ్యామిలీ, పాపిన్స్, సాన్స్ సెరిఫ్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు వేరే లుక్ అనేది ఉంది. ఇప్పుడు మనకి ఫాంట్స్ ఫ్యామిలీ అనేది మారడం ద్వారా మనకి ఆ టెక్స్ట్ అనేది ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇప్పుడు నేనది తీసేసాను. సో, ఇప్పుడు మనకి వేరేలాగా ఉంది. అండ్ ఇప్పుడు నేను ఫాంట్ ఫ్యామిలీ అది అప్లై చేస్తే మనకి టెక్స్ట్ లుక్ అనేది బావుంటుంది. ఫాంట్ సైజ్ కావాలి అని అనుకుంటే ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం. సో, ఇక్కడ నేను ఇంతకుముందు ఫాంట్ సైజ్ అనేది 18 ఇచ్చాను. ఇప్పుడు నేను డిక్రీజ్ చేస్తున్నా. 16 ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇది రెస్పాన్సివ్ వితౌట్ జావాస్క్రిప్ట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేసామనంటే ఒక లేబుల్ ట్యాగ్‌ని చెక్ బాక్స్‌కి బైండ్ చేయడం ద్వారా ఆ లేబుల్‌ని క్లిక్ చేసినప్పుడు చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఆ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ అయినప్పుడు ఆ చెక్ బాక్స్ తర్వాత ఉండే ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్‌ప్లే చేస్తాం. ఎప్పుడు ఆ చెక్ బాక్స్‌ని సెలెక్ట్ చేసినప్పుడు. ఆ చెక్ బాక్స్‌కి లేబుల్ బైండ్ చేసాం కాబట్టి ఆ లేబుల్ మీద క్లిక్ చేసినప్పుడే ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ అవుతుంది. అప్పుడే ఆ లిస్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.